చెప్పమ్మా, ఎవరి పేరు పెడతావు? నా పేరు నా పేరు నా పేరు చెప్పు, నా పేరు నా పేరు నా పేరు నా పేరు చెప్తావమ్మా? కాదండి, ఆ దేవుడు ఎవరి పేరు చెప్తే వారి పేరు పెడతానండి. దేవుడా? దేవుడు ఎలా చెప్తాడమ్మా? నేను భక్త శబరి అంత గొప్ప భక్తురాలి కాకపోయినా ఓ మోస్తారు పిల్ల భక్తురాలినే. ఆ దేవుడు నా కలలో కనబడి చెప్తాడండి. కళ్ళలోనా? అవునండి, ఆయన కలలోకి వచ్చి మీ పేరు చెప్తే గార్డియన్ గా మీ పేరే పెడతానండి. పెద్దమ్మ గారి పేరు చెప్తే పెద్దమ్మ గారి పేరే గార్డియన్ గా పెడతానండి. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటానండి. ఆ దేవుడు కల్లోకి వచ్చి చెప్తే వింటావా? అయితే దేవుడు ఈ రోజే కల్లోకి వస్తాడు. హర హర మహాదేవ. సారీ 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 సారీ, అరవకి అరవకు ప్లీజ్. అబ్బా అబ్బా, నరకం నుంచి బయటపడి స్వర్గానికి వచ్చినట్టుందక్క. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే నిజంగానే స్వర్గానికి వెళ్ళుండే దానివే. ఏందక్క నువ్వనేది? అవునే, ఇందాక బ్యాగ్ మీద 2 సార్లు కొట్టింది నేను కాదు, మరి ఆ నాగినియే. నాగినియా? అవును, ఆ విషయం తెలియక నువ్వు బ్యాగ్ లో నుంచి బయటికి రాబోయావు. వామ్మో, పొరపాటున బయటకొచ్చుంటే బావ నన్ను చంపుండేవాడు. వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది. బ్యాగ్ లో ఏదో ఉందని నాగిని పసిగట్టింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? గట్లనే అక్క, బాగా ఆకలైతుందక్క. అమ్మగారు, ఏంటి? రండి రండి. అర్జెంటుగా ఏదో ఒకటి తినాలక్క. సర్లే, నువ్వు గదిలో నుంచి బయటికి రాకు, నేను వెళ్ళి తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను. గట్లనే అక్క. జాగ్రత్త. లోపల మాటలు వినిపిస్తున్నాయమ్మా. కంచు ఉంది కదే. ఒకతే కదా ఉంది, మరెవరితో మాట్లాడుతున్నట్టు? ఫోన్లో మాట్లాడుండొచ్చు. లేదు, దాంతో పాటు ఎవరో ఉన్నారు. వాచ్మెన్ ని పెట్టొచ్చుగా, మీరు కాపలా కేయడం ఎందుకు? ఒక్కదానివే ఉంటే వాచ్మెన్ పెడదాం అనుకున్నాను, కానీ రూంలో పరిస్థితి తేడాగా ఉంది. అందుకే మేమే వచ్చాం. జరగా. అవును, రూమ్ కంఫర్ట్గా ఉందా? మీ బుద్ధిలా చాలా వంకరగా ఉంది. అలాగా? అయితే జాగ్రత్త, ఎక్కువ వంకర్లైతే పెళ్లికి పనికిరావు. ఆ వంకర్లు ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్తే నేను రెస్ట్ తీసుకుంటాను. అలాగే వెళ్తాంలే. అవును, కొత్త ప్లేస్ కదా, ఒంటరిగా పడుకోగలవా? తోడెవరైనా కావాలా? కన్ఫర్మ్ గా దీనికి డౌట్ వచ్చింది. అవసరం లేదు. ఏ, ఎవరినైనా తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను.
ఎవరిని? దేవుణ్ణి. ఏంటి కామెడీనా? నాలుక కోస్తా. భయపడ్డావా? భయపడ్డావా? ఇది కామెడీ. నాగిని, పాపం మన గెస్ట్ రూమ్ చండాలంగా ఉంది. దగ్గరుండి సర్దిరా. మ్మ్. ఏయ్, నా వస్తువుని టచ్ చేద్దని చెప్పానుగా. అలాగే. ఎవరు నన్ను కొట్టింది? దేవుడై ఉంటాడు, వెతుక్కో. ఇదంటే దూరంగా ఉంది కాబట్టి నన్ను కొట్టలేదు. మరెవరు కొట్టారు? ఏంటో ఆ రహస్యం తెలుసుకుంటాను. ఎవరు నన్ను తన్నింది? నువ్వేనా? ఏయ్, నువ్వేమైనా గుడ్డిదాన్వా? నేను ఇక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నిన్నెలా కొడతాను? కరెక్టే. మరెవరు కొట్టారు? దేవుడు. వెళ్ళి ఆయన అడుగు పో, లేదంటే మళ్ళీ వచ్చి కోటింగ్ ఇచ్చేస్తాడు. నన్నే కొడతావే? మిమ్మల్ని వదలను. షూ. రా 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 రా. అబ్బా. ఏయ్, ఎందుకు కొట్టవే దాన్ని? బావని నా కళ్ళ ముద్దన్న పొడిచిందక్క. గప్పుడే దాన్ని చంపుదామనుకున్నా, కాని కుదరలే. గిప్పుడు దొరికింది, ఇరగ తీసిన. గిప్పుడు కోపం కాస్త సల్లారింది. తొందరపడొద్దే, దొరికితే మనం వచ్చిన పని జరగదు. పగ దీరింది కదక్క, ఇక కొట్టంలే. సర్లే, ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు. బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఈ పూటకి దాంతో సర్దుకో. గట్లనే అక్క. తీసుకో. ఏంటమ్మా నువ్వు అనేది? గీత నిన్ను గార్డియన్ గా పెట్టుకుంటుందా? ఎలా? శివుడు కల్లోకొచ్చి నా పేరు చెప్తాడు. శివుడికి నీ పేరు తప్ప ఇంకే పేరు తెలీదా? లేదంటే నీ పేరు చెప్పడం తప్ప ఆయనకి ఇంకేం పని లేదా? నీ బొందరా, కల్లోకొచ్చే శివుడు నేనేరా. నువ్వు శివుడా? అవును. నాన్న పార్వత అంటే నువ్వు మగోడివా? నేను శివుడు గెటప్పేస్తాన్రా. అమ్మా నీకు దండం పెడతానమ్మా, వద్దమ్మా. ఏరా, నిన్ను ఆ గెటప్ లో చూస్తే శివుడికి తన గెటప్ మీద విరక్తి వస్తుందేమో అని. చంపుతా. నేను గెటప్పేసేది శివుణ్ణి భయపెట్టడానికి కాదురా. పార్వతిని భయపెట్టానుకా? రే కాదురా, ఆ గీతని మాయ చేయడానికి. ఎలా అమ్మా? దానికి దేవుడంటే పిచ్చి కాబట్టి మనం దేవుడు గెటప్పులో వెళ్ళి గార్డియన్ గా అనసూయ పేరు పెట్టు అని చెప్పామనుకో, అది నిజంగానే దేవుడని నమ్మేస్తుంది. ఆ లాయర్ కి గార్డియన్ గా నా పేరు చెప్పేస్తుంది. నా ఐడియా ఎలా ఉంది? ఎత్తిన సీసా దించకుండా తాగినట్టుందమ్మా. సారీ, కత్తిలాగుందమ్మా. థ్యాంక్ యూ. వెంటనే వెళ్ళి గెటప్పుకి కావలసిన బట్టలు నగలు తెచ్చివు. శివుడి దగ్గర ఆయన ఇస్తాడా? రేయ్, నందీశ్వరుని వెళ్ళి అడిగిపిస్తాడు, కొమ్మలతో కోటింగ్. వెళ్ళి డ్రామా కంపెనీలో తీసుకురారా. ఖర్చు అవుతుందమ్మా. రేయ్, వచ్చే 100 కోట్లలో ఈ ఖర్చు ఎంతరా? నువ్వు వెళ్ళి తీసుకురారా, డబ్బులు నేనిస్తాను. అలాగేమ్మా. వెళ్ళి వెళ్ళి. పదండి. పదండి.
గీత, శివుడు వస్తున్నాడు, రెడీగా ఉండు. అమ్మ అత్తయ్య గారు మంచి ప్లానే వేశారే. దాని వీక్నెస్ మీద కొట్టి 100 కోట్లకి గార్డియన్ అవుదాం అనుకుంటున్నారా? తెలివి మీకే కాదు మాకు ఉంది. గెటప్ లేటు నీకే కాదమ్మా, మాకు వచ్చు. దొరికిపోవడం, ఆ తర్వాత తన్నులు తినడం మీకే కాదు వీళ్ళకు కూడా వచ్చు. నిన్ను పక్కన పెట్టుకోవాలంటే పిల్లిని పక్కన పెట్టుకున్నట్టే. ఏ పని జరగదు. వేస్ట్ మొహం. నన్నేమైనా అను, అంతేగాని మా రంగనేమైనా అన్నావు అనుకో నేను ఊరుకోను. ఒసే తెంగరానా, ఆమె నిన్నే, నన్ను కాదు. నన్నంటే ఓకే, నిన్నందేమో అనుకుని థ్యాంక్స్ చెప్దామని అనుకున్నాను. తిడితే థ్యాంక్స్ చెప్పడం ఏంటే? నేను చేయలేని పని అక్క చేస్తే థ్యాంక్స్ చెప్పాలి కదా మరి. చాలే రంగా. ఏంటుందా? మీ అమ్మ శివుడి గెటప్ లో దాన్ని వల్లో వేసే ప్రోగ్రాం పెట్టింది. మనం ఏ గెటప్ వేద్దాం? వరాహం ఉందా? అంటే పందా? దానికి గెటప్ ఎందుకు? వెయ్యకపోయినా అలాగే ఉంటావుగా. నేను వేయమంది నిన్ను. అంటే యాక్టింగ్ బాగా చేస్తానా? కాదన్నా, ఆ గెటప్ అయితే నీకు బాగా సెట్ అయిద్ది. చాలే, ఆ గెటప్ కాకుండా వేరే గెటప్ వేసి ఆ గీతను పడగొట్టాలి. ఎలాగప్పా? ఐడియా. ఏంటండి? గోడకు చెవులుంటాయి అసలు. ఈ గెటప్ ఫిక్స్ ఇక. గీత మన పేరు ఎలా చెప్పదో చూస్తా. నేను చూస్తా. ఏంటి నువ్వనేది? కంచు రూంలో కంచు కాకుండా ఇంకో మనిషుందా? అది నిన్ను కొట్టిందా? అవునమ్మా, ఎగిరెగిరి తన్నింది. తన్నింది అంటున్నావు అంటే అది ఆడదా? ఆడదే కాదమ్మా, చిన్న పిల్ల. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? కొట్టిన దెబ్బని బట్టి చెప్తున్నానమ్మా. తల మీద కొట్టినప్పుడు చెయ్యి చిన్నదని తెలిసింది. కాలితో తన్నినప్పుడు పాదం పిల్లదని అర్థమైంది. పైగా ఆ కంచు తనతో పాటు అబ్బాయిని తెచ్చుకోదు కాబట్టి ఆడదని కన్ఫర్మ్ అయిపోయింది. అది నిజమైతే దాంతో పాటు వచ్చింది ఆ శ్వేత గాని గీత గాని అయ్యుంటుంది. కాని మనం ఇంతమంది ఉండగా మన కళ్ళు గప్పి ఇంట్లోకి ఎలా వచ్చిందే? అదే ఆ కంచు తెలివమ్మా. సరే, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ పిల్లని పట్టుకోవడం పెద్ద పనేం కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? సూపర్ అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. సంతోష్, నాన్న సంతోష్, సంతోష్. ఏంటమ్మా? ఎప్పుడు తిందో ఏంటోరా, కంచుని పిలువు నాన్న. కంచు ఎవరు? అయ్యో, దీని మతిమరుపుతో చస్తున్నాను. మీ వదినే. మా వదినా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావన్నయ్యా? నీకు దండం పెడతానే, నన్ను వదిలేవే. అమ్మా, నేను కాంచనని పిలుచుకొస్తా. కాంచనా, కాంచనా, కాంచనా. అక్క బావొచ్చిండు. కూర్చోవే, ఎక్కడ పరిగెడుతున్నావు? నిన్ను చూసాడంటే చంపేస్తాడు. అయ్యో మర్చిపోయినక్క. నువ్వు పోపో, నేను దాక్కుంటా. ఇదిగో. ఏంటి? డోర్ బయటే నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి పిలవ్వా? 3 ముళ్ళు పడ్డాక నేను పెళ్ళానయ్యాక నువ్వు అడక్కపోయినా పిలుస్తాను. సరే, అర్థమైంది. అమ్మ భోజనానికి పిలుస్తుంది, రా. భోజనమా? నాకు ఇప్పుడు ఆకలేదు, తర్వాత తింటాను. పిలిచినప్పుడు రాకపోతే అమ్మ ఫీల్ అవుతుంది, రా రా. నేనొచ్చింది మీతో సరదాగా గడపడానికి కాదు, మీ అమ్మ నిజస్వరూపం బయట పెట్టడానికి. అది జరిగే పని కాదని నాకు తెలుసు, అందుకే ఇంత రిలాక్స్గా ఉన్నాను.
మా అమ్మ ఏంటో నిన్నటిదాకా నాకు తెలుసు. ఈ రోజు నుంచి నువ్వు తెలుసుకుంటావు. నేనెప్పుడూ తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకోవాలనే వచ్చాను. ట్రై చెయ్యి. వెళ్దాం పద. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. నేను తినడానికి వెళ్తున్నాను. చూడపోతే ఆ నాగిని రుద్రమ్మ ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నా జోలికొస్తే చంపుతా. నువ్వు వెళ్ళక్క. సరే. రామ్మ కంచు. ఏ నాగిని, నా ఇంటికి కాబోయే కోడలొచ్చింది, వడ్డించు. అలాగేనమ్మా. ఎలా ఉంది? అదే మా ఇంటి వంట. మీ మొహంలా ఉంది. కాంచనా, తప్పేముంది సంతోష్? మీ అమ్మ మొహంలా చాలా బాగుంది అన్నాను. ఓ, ఆ ఉద్దేశంతో అన్నావా? అయితే ఓకే. అది ఏ ఉద్దేశంతో అందో నాకు బాగా తెలుసురా. ఏయ్ నాగిని, మాకు వడ్డించింది చాలు, నువ్వెళ్ళి తిను. అలాగేనమ్మా. అందరూ ఇక్కడ తింటుంటే తనెక్కడికి వెళ్తుంది? నువ్వున్నావే ఆ రూంలోకి. నాగిని ఆగు. నా రూమ్ కా? అక్కడికెందుకు? యాక్చువల్గా నువ్వుండే ఆ రూము తనదే. నువ్వు వచ్చావని తనని ఖాళీ చేయించి నీకు ఇచ్చాం. దానికి ఆ రూంలో తినడమే అలవాటు. అందుకే అక్కడికే పట్టుకెళ్తుంది. వద్దు, నా రూమ్ కొద్దు. ఏ ఎందుకొద్దు? ఆ రూంలో విలువైనవేమైనా ఉన్నాయా? అదేం లేదు. కాకపోతే అందరూ కలిసి తింటే బాగుంటుంది అని. నాకు ఒంటరిగా ఆ రూమ్లోనే తినడం అలవాటు. నేను కూడా నాగిన్తో పాటు తింటాను. అదేంటి అంత కంగారు పడుతున్నా? అవును, కొంపతీసి ఆ రూంలో ఈవిడికి బాగా కావలసినవేమైనా ఉన్నాయేమో. అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదు. అయితే మరేంటి? మేమంతా ఉండగా నాగినితో కలిసి తినడం ఏంటి? ఊరికే అన్నాను. మీతోనే తింటాను. దేవుడా, శ్వేత నాగిని కంట కనపడకుండా కాపాడు. వామ్మో, గిప్పుడొచ్చిందేంటిది? దీనికంట వడ్డము చచ్చినమే. తలుపు రాదేంటి? అంటే లోపల గొల్లెం పెట్టారన్నమాట. ఏయ్, లోపల నువ్వున్నావని నాకు తెలుసు. మర్యాదగా తలుపు తీ, లేదంటే తలుపులు పగలగొట్టేనా పట్టుకుంటాను. తీయవే. పోవే చుంచు మొకందానా, గీ శ్వేతను పట్టుకోవడం నీ తాత తరం కూడా కాదే. తీస్తావా? తలుపు పగలగొట్టమంటావా? కొట్టవే, కొట్టు కొట్టు చూద్దాం. లాభం లేదు, ఇక నువ్వు అయిపోయావే. రావే. చచ్చండ్రా బాబోయ్. ఏయ్,
ఏయ్ తలుపు తీవే. బాగైంది బాగైంది తీయవే. మంచిగైంది మంచిగైంది తలుపు తీవే. బాగైంది బాగైంది తీయవే.